నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దంగల్ రంజుగా మారింది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విమర్శల డోసు పెంచుతున్నారు నేతలు. మైకుల దుమ్ము దులుపుతూ ప్రత్యర్థులపై తమదైన స్టైల్ పంచులు విసురుతూ దూసుకెళ్తున్నారు. ఎక్కడైనా నా స్పీడ్ ఇంతే, ప్లేస్ చెప్పు వస్తానంతే అంటూ సవాళ్లు విసురుతున్నారు. రా కదలి రా అంటూ జనాల్లోకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. జగన్ రాతియుగం పోవాలి, టీడీపీ జనసేన ఆధ్వర్యంలో స్వర్ణయుగం రావాలనే సంక్రాంతి సంకల్పం తీసుకున్నానంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి రాతియుగం పోవాలి, మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష. కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసిరకం, కల్తీ, ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో, మా ఆడబిడ్డల తాడిబొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మనమే వేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అంటుంటే ముందు కుప్పల్లో గెలవాలి కదా గురువా అంటూ పంచులు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రానున్న ఎన్నికల్లో కుప్పం మాదే, హిందూపురం మాదే అన్నారు. అలానే ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ లేవండి, సర్కారు సంక్షేమమే విజయాన్ని తీసుకొస్తుందని తేల్చేశారు పెద్దిరెడ్డి. స్పెషల్ వ్యూహం లేదు, కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాం. కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే రెండో నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా, గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నాం తప్ప ప్రత్యేక అజెండాలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతాము. ఇదేమన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆమె అక్కడ బాగానే ధీటుగా పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత మద్దతు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎంపీ కేసినేని నాని. చంద్రబాబు మోసం చేస్తారని ప్రపంచానికి తెలుసు, కానీ నాకిప్పుడే తెలిసిందని చెప్పారు. మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తానన్న నాని ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ చేసేస్తానని సవాల్ చేశారు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాదనే రేంజ్లో డైలాగులు పేల్చారు. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు, కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి, ఆయన ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్
కేసినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏంటి డూట్, ఖాళీ చేస్తానంటూ డైలాగులు పేల్చుతున్నావు, కాస్త తగ్గితే మంచిదంటూ సెటైర్లు వేశారు. స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నావు మిత్రమా, చూసుకోవాలి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ పై ఆరోపణలు చేసే హక్కు లేదు బ్రదర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని. ఈ పిచ్చుకొక కొడాలి నాని గారికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్. మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా కౌంటర్ అటాక్ చేశారు. కేసినేని వ్యాఖ్యలను సింపుల్ గా ఖండిస్తూనే విమర్శల బాణాలు సంధించారు. టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు బంగారమని, ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరమంటూ ఫైర్ అయ్యారు. అవకాశ దిగజారుడు రాజకీయాలకు ప్రతీక అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? మార్పులు చేర్పులపై మంత్రి అమర్నాథ్ మరోసారి స్పందించారు. ఎన్నికల వేళ మార్పులు సహజమే మిత్రమా, ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏం లేదని చెప్పారు. తన టికెట్ పై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారంటూ మా బాస్ ఏది చెబితే అదే చేస్తామని చెప్పేశారు. తన భావోద్వేగాన్ని ఇష్టం వచ్చినట్టు వక్రీకరించారు. ఎన్ ఫ్రెండ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని డైలాగులు పేల్చారు. సందర్భాల్లో అనేక వేదికల ద్వారా కానీ అనేక సందర్భాల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో యలమంచిలు అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి ఆనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో వీటన్నిటికీ మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఉన్నటువంటివి ఒక హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి. అందులో భాగంగా జరిగిన అభ్యర్థుల చేంజెస్తో మరో వైసీపీ నేత పార్టీని వీడారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. 2 ఏళ్లు పార్టీలో ఊపిరి ఆడలేదండి బాబు, ఇప్పుడు తాను ఫ్రీ బర్డ్ అని కామెంట్ చేశారు. ప్రజల మేలు కోసం త్వరలోనే పార్టీ మారతానని చెప్పారు. సంక్షేమం పక్కన పెడితే అసలు అభివృద్ధి అనే ఊసే లేకుండా పోయిందన్నారు. కానీ నేను గత 2 years నుంచి కూడా ఫీల్ అవుతున్నాను. నాకు ఒక సఫకేటింగ్ అంటే ఊపిరాడని పరిస్థితి పార్టీలో. ఎందుకంటే పథకాలు బాగానే ఉన్నాయి, పేద ప్రజలకు బాగానే వస్తున్నాయి, కానీ డెవలప్మెంట్ ఏమీ లేదు. ఎప్పుడు కూడా ప్రజలు దేహి అని చెప్పేసి ఎప్పుడు అడుక్కునే స్థితిలో ఉండాలా. ఈ పద్ధతి మంచిది కాదేమో, డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఈ డెవలప్మెంట్ గురించి నేను ఎవరికైనా చెప్దామంటే వినేవాళ్ళు ఎవరు లేరు. బీసీలకు ముఖ్యంగా ఐ థింక్ ఈ పార్టీలో మంచి మన్నగడ ఉండదు. అండ్ ప్రజాస్వామ్యయుతంగా పబ్లిక్ ఏమైనా సేవ చేద్దామంటే కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి నేను అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరెవరివో విగ్రహాలు త్వరగా ఆవిష్కరిస్తున్నారు, ఓ స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఎందుకు ఓపెన్ చేయలేదన్నారు. సోమవారం వరకు డెడ్ లైన్ విధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి లేదంటే తానే ఓపెన్ చేస్తానన్నారు.
పరదా కప్పి ఉన్నారు. ఎవరిది ఇదే అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అన్నారు. అరే మననే ఓపెనింగ్ అయిపోయింది కదంటే లేదన్నా దీనికి ఒక తకరారు వచ్చింది అన్నారు. నేను చెప్తున్నా రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సింది అదే, లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నా. రే ప్రజలారా, ఎవడేదో పేరుండే ఆడ ఆసుపత్రి ముందర ఉంది, ఎవరు ఆయన ఫ్రీడమ్ ఫైటరా, ఏదో ఎంపీ అయినాడు ఆయనకు ఒక విగ్రహం. ఈ ఊర్లో విగ్రహాలన్నీ ఏంటివే? ఎవరో కొద్దిగానే ఉన్నారు పెద్ద మనుషులు, కానీ అందరు పరిమాణాలు ఎవరో విగ్రహాలు పెడతారు. చాలా బాధాకరం. కలెక్టర్ అమ్మ ఇదేంటి పర్మిషన్ లేదు, ఏంటి పర్మిషన్ లేదు, సోమవారం వచ్చి పీకి పారేస్తాం గుడ్డ అంతే. ఎందుకు ఓపెనింగ్ దానికి? తెలంగాణలోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజులకే విమర్శలు చేస్తున్నారంటూ అధికార పక్షం వాదిస్తుంటే, అదేంటి బాస్ ఒక్క రోజుకే అమలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చారు కదంటూ ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోంది. మిత్రులారా, మీరు చేసిన అప్పుల నుంచి మమ్మల్ని కాస్త తేరుకొనివ్వండి అంటూ పంచులు పేల్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తాం, కాస్త ఓపిక పట్టండి అని చెప్పారు. మీరు చేసిన దారుణాల ముందు మా జాప్యం ఎంతండి అంటూ సెటార్లు వేశారు పొన్నం. నెల రోజుల్లో కాకముందే మేము 420 జాబ్స్ అయిపోయామట. ఒకవైపు 27 నుంచి 6 దాకా అప్లికేషన్ ప్రక్రియ జరిగి కంప్యూటర్లో పేర్లు ఎక్కిస్తుంటే దాని ఎంపిక ప్రక్రియకు సంబంధించి ముందుకు పోతుంటే ఇప్పుడు ఆర్టీఓ ఇంత పెద్ద ప్రక్రియ 45 లక్షల అప్లికేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీద పడ్డట్టు జనము ఒత్తిడికి అట్లా ఇట్లా లాంఛన ప్రోగ్రాము పోలీసులను ఉపయోగించి ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ జరగలే. అందరికి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ నాకు ఇస్తుందని షెడ్యూల్ ప్రకారంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అప్లికేషన్లు ఇచ్చినారు. శాసనసభలో వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు బడ్జెట్ ఎత్తుంది. 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ సర్పంచ్ సభ్యుడిస్తే పొన్నం ప్రభాకర్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. నెల రోజులైంది సరే కానీ కనీసం క్లారిటీ ఇవ్వాలి కదా అంటూ పంచులిచ్చారు. రుణమాఫీ, రైతు బంధు, పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేదు సోదరా, ఏదో ఒకటి చెప్పండి అన్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి సలహా ఇచ్చారు. రైతుల రుణమాఫీ ఉన్నది, ఈ 100 రోజులలో చేయలేము, లేదా 6 నెలలకు చేస్తాము, లేదా వచ్చే సంవత్సరం చేస్తాము, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత చేస్తాము, లేదా మేము లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అడుగుతున్నాము, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, అవి వచ్చిన తర్వాత ఇస్తామని ఏదో ఒక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు. అది రైతుల రుణమాఫీ కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా వరి ధాన్యానికి ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ కావచ్చు, మహాలక్ష్మి పథకంలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు, గ్యాస్ సిలిండరు 500కి ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు 4000కు పెంచి ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో, ఏ ఒక్క హామీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, గతంలో ఏదైతే వద్దనుకున్నామో వాటి నుంచి విముక్తి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 6 గ్యారెంటీల అమలుకు సంకల్పించామన్న మంత్రి గారు అర్హులు ఎవరో స్థానిక లీడర్లే గుర్తించాలని సూచించారు. ఏదైతే ఆశించారో, దేనికోసమైతే తప్పించారో ఆ రోజులు సంవత్సరం తిరక్క ముందే రానే వచ్చినాయి. పోయిన జనవరి 1కు మొదలైంది, మొన్న జనవరి 1 తోటి మొత్తం చరిత్ర అంతా తిరగబడిపోయింది. ఇక చేయాల్సింది మనం గతంలో జరిగినటువంటి ఏదైతే లోపాలు అనుకున్నామో, ఏదైతే తప్పులు అనుకున్నామో, ఏదైతే పద్ధతి కాదనుకున్నామో, ఏదైతే దౌర్జన్య రాజ్యం అనుకున్నామో,
ఏదైతే దోపిడీ రాజ్యం అనుకున్నామో, ఏదైతే కబ్జాల రాజ్యం అనుకున్నామో, ఏదైతే పేదలకు వ్యతిరేకమైనటువంటి రాజ్యం అనుకున్నామో, అందరినీ పీడించినటువంటి ఆనాటి నాయకులు మొన్నటి ఎన్నికల్లో కూడా వీర విహారం చేశారు.